హాయ్ ఫ్రెండ్స్, మనం పార్ట్ 1 వీడియోలో మార్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో పాటుగా మనిషి మార్స్ మీద ఎందుకు నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నాడు, మార్స్ మీదకు రోవర్స్ని పంపడం ద్వారా ఎలాంటి విషయాలు తెలిసాయని తెలుసుకున్నాం. ఒకవేళ పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి ఆ వీడియో చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి. ఇక ఈ వీడియోలో అసలు మార్స్ మీదకు వెళ్ళడానికి జర్నీ ఎంత కష్టంగా ఉంటుంది, మార్స్ మీద బ్రతకాలంటే ఆక్సిజన్, ఫుడ్, వాటర్, పవర్, కమ్యూనికేషన్ ఇలా ఏ ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నాసా ఇప్పటి వరకు 6 సార్లు సక్సెస్ఫుల్గా మూన్ ల్యాండింగ్ చేసింది. దాదాపుగా 12 మంది చంద్రుడి మీద అడుగుపెట్టారు. చివరిసారిగా 1972లో మూన్ ల్యాండింగ్ జరిగింది. అంటే ఇప్పటికి దాదాపుగా 50 సంవత్సరాల పైనే అయిపోయింది. అప్పటికి ఇప్పటికీ చాలా టెక్నాలజీ పెరిగినా సరే ఇప్పటి వరకు ఒక్కరు కూడా మార్స్ మీద ల్యాండ్ అవ్వలేదు. దానికి కారణం ఏంటో చూద్దాం. మార్స్ ల్యాండింగ్ అనేది చంద్రుడి మీదకు వెళ్ళి వచ్చినంత ఈజీ కాదు. చంద్రుడు మనకి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. కానీ మన భూమికి మార్స్కి మధ్య దూరం యావరేజ్గా 22,53,00,000 కిలోమీటర్లు. అంతేకాదు ఈ దూరం మారుతూ ఉంటుంది. ఎందుకంటే భూమి అలాగే మార్స్ ఈ రెండూ కూడా వేరువేరు వేగాలతో రెండు వేరువేరు కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి ఇవి ఒకదానికొకటి దూరంగా, ఒక్కొక్కసారి దగ్గరగా వస్తూ ఉంటాయి. అలా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇవి కొంచెం దగ్గరగా వస్తుంటాయి. కాబట్టి మార్స్ మీదకు ఏదైనా లాంచ్ చేయాలంటే ఇదే కరెక్ట్ టైం. ఒకవేళ ఈ టైం మిస్ అయితే మళ్ళీ 2 ఇయర్స్ వెయిట్ చేయవలసి ఉంటుంది. ఇలా దగ్గరగా వచ్చిన టైంలో కూడా ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో భూమి మీద నుండి మార్స్ మీదకు వెళ్ళడానికి కనీసం 7 నుండి 9 నెలల సమయం పడుతుంది. ఇది జస్ట్ వెళ్ళడానికే. ఇక తిరిగి రావడం కోసం ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. మార్స్ మీదకు వెళ్ళి రావడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి షార్ట్ స్టే మిషన్, 2 లాంగ్ స్టే మిషన్. ముందుగా షార్ట్ స్టే మిషన్ గురించి చూద్దాం. పేరులో ఉన్నట్టుగానే తక్కువ కాలం మార్స్ మీద స్టే చేస్తారు. అంటే భూమి అండ్ మార్స్ దగ్గరగా వచ్చినప్పుడు మార్స్ మీదకి జర్నీ స్టార్ట్ చేస్తారు. అలా మార్స్ మీదకి వెళ్ళడానికి సుమారుగా 240 రోజులు పడుతుంది. మార్స్ మీదకి చేరుకున్న తర్వాత అక్కడ దాదాపుగా 60 రోజుల పాటు ఉండి పరిశోధనలు చేసి వెంటనే భూమి మీదకి రిటర్న్ అయిపోతారు. అయితే ఈ గ్యాప్లో భూమి మరియు మార్స్ దూరంగా వెళ్ళిపోతాయి కాబట్టి రిటర్న్ జర్నీకి సుమారుగా 450 రోజులు పడుతుంది. అంటే ఈ మిషన్లో మార్స్ మీద ఉండేది 2 నెలలే అనుకుంటే వెళ్ళి వచ్చే జర్నీలోనే దాదాపుగా 2 సంవత్సరాలు గడిచిపోతుంది. అంటే ట్రావెలింగ్లోనే ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. దీనివల్ల మార్స్ మీద పరిశోధనలు చేయడానికి, మార్స్ గురించి అర్థం చేసుకోవడానికి టైం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇంతకాలం పాటు ఇంత దూరం ట్రావెల్ చేయడానికి ఎక్కువ ఫ్యూయల్ అవసరం అవుతుంది. అంత ఫ్యూయల్ని స్టోర్ చేయడానికి స్పేస్ క్రాఫ్ట్లో ఎక్కువ స్పేస్ అవసరం అవుతుంది. నెక్స్ట్ రెండో మెథడ్ ఏంటంటే లాంగ్ స్టే మిషన్. సేమ్ భూమి మరియు మార్స్ దగ్గరగా వచ్చినప్పుడు మార్స్ మీదకి జర్నీ స్టార్ట్ చేస్తారు. కానీ వెంటనే తిరిగి రాకుండా 2 సంవత్సరాల పాటు మార్స్ మీదే ఉంటారు. అంటే మళ్ళీ 2 సంవత్సరాలకి భూమి మరియు మార్స్ దగ్గరగా వస్తాయని చెప్పుకున్నాం కదా. సో అప్పటి వరకు మార్స్ మీదే ఉండి ఆ తర్వాత రిటర్న్ అవుతారు. ఈ లాంగ్ స్టే మిషన్లో సుమారుగా 500 రోజుల పాటు మార్స్ మీదే ఉండవలసి వస్తుంది. సో దీనివల్ల రిటర్న్ వచ్చినప్పుడు జర్నీ టైం అనేది తగ్గిపోతుంది. అలాగే ట్రావెలింగ్కి కావాల్సిన చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది. అంతేకాదు మార్స్ మీద ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఎక్కువగా పరిశోధనలు చేసి మార్స్ గురించి మరింత అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే దాదాపు 500 రోజుల పాటు అక్కడ ఉండే వాళ్ళకి కావలసిన గాలి, నీరు, ఆహారం, అక్కడ పరిశోధనలు చేయడానికి కావాల్సిన పరికరాలు, వాళ్ళకి కావలసిన సదుపాయాలు ఇవన్నీ తీసుకువెళ్ళడానికి చాలా కష్టమవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే షార్ట్ స్టే మిషన్ అయినా లాంగ్ స్టే మిషన్ అయినా దాదాపుగా ఒక మార్స్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని రావడానికి సుమారుగా 700 నుండి 900 రోజుల వరకు పడుతుంది. అయితే ఇప్పుడు భూమి నుండి స్పేస్లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లే ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి తీసుకువెళ్లే స్పేస్ క్రాఫ్ట్లలో వాళ్ళకి చాలా లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. అవి కూడా వాళ్ళకి కంఫర్ట్గా ఉండవు. కానీ వాళ్ళు జస్ట్ కొన్ని గంటల్లో అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి అడ్జస్ట్ అవ్వగలరు. కానీ మార్స్ మీదకి వెళ్లే ఆస్ట్రోనాట్స్ జర్నీ కొన్ని నెలల పాటు ఉంటుంది. కాబట్టి అన్ని రోజులు వాళ్ళు అలా చిన్న ప్లేస్లో కూర్చుని వెళ్ళడం కష్టం. అందుకే వాళ్ళకి కొంచెం విశాలంగా ఉండే స్పేస్ క్రాఫ్ట్ డిజైన్ చేయాలి. అలాగే వాళ్ళకి అన్ని రోజుల పాటు కావాల్సిన గాలి, నీరు, ఆహారం, మెడిసిన్స్, మార్స్ మీద ఎక్స్పెరిమెంట్లు చేయడానికి కావాల్సిన పరికరాలు ఇవన్నీ కలిపితే ఆ స్పేస్ క్రాఫ్ట్ సైజ్ అండ్ వెయిట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు అసలు సమస్య ఏమిటంటే ఇంత వెయిట్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్ని లిఫ్ట్ చేసి స్పేస్లోకి తీసుకువెళ్ళగలిగే రాకెట్లు మన దగ్గర లేవు. ప్రస్తుతానికి ఉన్న వాటిలో మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ అయిన ఫాల్కన్ హెవీ రాకెట్ సుమారుగా 64 టన్నుల వెయిట్ని ఆర్బిట్లోకి తీసుకువెళ్ళగలదు. కానీ మనం ముందు చెప్పుకున్న మార్స్ షార్ట్ స్టే మిషన్ కోసమైతే సుమారుగా 300 నుండి 400 టన్నుల వెయిట్, అదే లాంగ్ స్టే మిషన్ కోసమైతే 500 నుండి 1000 టన్నుల వెయిట్ని స్పేస్లోకి తీసుకువెళ్ళవలసి ఉంటుంది. మరి అంత వెయిట్ని లిఫ్ట్ చేయడం అంటే మాటలు కాదు. దీని అంతటికీ కారణం మన ఎర్త్ గ్రావిటీ. గ్రావిటీ అనేది ప్రతి దానిని కిందకి లాగుతూ ఉంటుంది. సో మన ఎర్త్ గ్రావిటీని తప్పించి అంత వెయిట్ ఉన్న రాకెట్ని లాంచ్ చేయడం కష్టం.
కాబట్టి సైంటిస్టులు మరొక ఆలోచనలో ఉన్నారు. అదేంటంటే డైరెక్ట్గా భూమి నుండి మార్స్ మీదకు మనుషులను పంపడం కాకుండా చంద్రుడి మీద ఒక బేస్ క్రియేట్ చేసుకుని, అంటే భూమి నుండి చిన్న చిన్న పార్ట్స్ని అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ అంతా అసెంబుల్ చేసి చంద్రుడి మీద నుండి మార్స్ మీదకు ఒకేసారి లాంచ్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే చంద్రుడి మీద గ్రావిటీ చాలా తక్కువగా ఉంటుంది. మన భూమికి ఉన్న గ్రావిటీలో 16% గ్రావిటీ మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఒక రాకెట్ మన భూమి నుండి లాంచ్ చేయాలంటే భూమి గ్రావిటీని తప్పించడానికి 11.2 km/s ఎస్కేప్ వెలాసిటీతో రాకెట్ ప్రయాణించాలి. అంటే రాకెట్ సెకండ్కి 11.2 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేయాలి. కానీ మూన్ మీద గ్రావిటీ తక్కువ కాబట్టి జస్ట్ సెకండ్కి 2.4 km/s ఎస్కేప్ వెలాసిటీతో రాకెట్ ప్రయాణించినా సరిపోతుంది. అలాగే భూమి మీద అట్మాస్ఫియర్ థిక్గా ఉంటుంది, కానీ మూన్ మీద అట్మాస్ఫియరే ఉండదు. సో రాకెట్ ఈజీగా లిఫ్ట్ అవుతుంది, ఫ్యూయల్ కూడా చాలా తగ్గిపోతుంది. అందుకే నాసా ఆల్రెడీ ఆర్టెమిస్ అనే మిషన్ని స్టార్ట్ చేసింది. దీని ద్వారా ముందు చంద్రుడి మీద లోనార్ స్పేస్ స్టేషన్ నిర్మించడం, క్రూ మెంబర్స్ని చంద్రుడి మీదకి పంపించి అక్కడి నుండి మార్స్ మీదకి పంపడం, స్పేస్ వెహికల్స్ని అక్కడ అసెంబుల్ చేయడం, ఇలా మొత్తం చంద్రుడి మీద నుండి జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. సరే, ఇక మార్స్ మీదకి జర్నీ పూర్తయి మార్స్ మీద ల్యాండ్ అయిన తర్వాత ముఖ్యంగా ఆక్సిజన్, వాటర్, ఫుడ్, పవర్, రేడియేషన్, కమ్యూనికేషన్, ఐసోలేషన్, మెంటల్ హెల్త్ వంటి కొన్ని ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ఛాలెంజెస్ గురించి వివరంగా చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు డేటా సైన్స్ నేర్చుకుని ఆ రంగంలో జాబ్ సంపాదించాలనుకుంటే ఓడిన్ స్కూల్ డేటా సైన్స్ ఎలైట్ కోర్స్ బెస్ట్ ఆప్షన్. ఈ కోర్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ ఈ కోర్సులో బ్యాచ్కి లిమిటెడ్ సీట్స్ ఉండడం వల్ల చాలా మంది లాస్ట్ మంత్ జాయిన్ అవ్వలేకపోయారు. సో ఈ మంత్ మళ్ళీ కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు. ఇది మనకు కనిపించే నార్మల్ ఆన్లైన్ కోర్స్ కాదు. ఈ ప్రోగ్రామ్ స్విగ్గీ, ఫోన్పే, నువో రిటైల్, ఫోర్షియర్ అండ్ వెన్ అనలైటిక్స్ వంటి ఇండియాలోని టాప్ 5 లీడింగ్ కంపెనీస్ సపోర్ట్తో డిజైన్ చేయబడింది. ఈ కోర్సులో ఓడిన్ స్కూల్ అల్యూమినైతో మెంటర్షిప్ ఉంటుంది. వీళ్ళు కేవలం లెర్నింగ్లోనే కాకుండా కెరీర్ షిఫ్ట్ అవడంలో, ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయడంలో, ఇండస్ట్రీలో గ్రో అవడంలో కూడా గైడ్ చేస్తారు. ఈ కోర్స్ తర్వాత ఓడిన్ స్కూల్ నుండి డేటా సైన్స్ ఎలైట్ సర్టిఫికేట్ లభిస్తుంది. మీరు 10+ హైరింగ్ స్ప్రింట్స్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అందరికీ కాకుండా ఎక్స్క్లూజివ్లీ ఓడిన్ స్కూల్ లెర్నర్స్ కోసం ఫాస్ట్ పేస్డ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా హైరింగ్ చేసుకుంటారు. నెక్స్ట్ కోహర్ట్ జూన్ 28న స్టార్ట్ అవబోతుంది. ఈ కోర్సులో వీకెండ్స్లో క్లాసెస్, అలాగే వీక్ డేస్లో డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఉంటాయి. సో మీరు వేరే వర్క్ చేస్తున్నా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నవారు ఎవరైనా ఈ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేస్తే వీళ్ళే మీకు కాల్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మార్స్ మీద ఉండే మెయిన్ ఛాలెంజ్లలో మొదటిది ఆక్సిజన్. మార్స్ అంతటా కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ కోసం ఇక్కడ భూమి మీద నుండి కొంతవరకు కంప్రెస్డ్ ఆక్సిజన్ని ట్యాంకులో తీసుకువెళ్ళాలి. కానీ ఇది చాలా పెద్ద సైజులో ఉంటుంది. సో అంత ఆక్సిజన్ని తీసుకువెళ్ళడం కష్టం. కాబట్టి మార్స్ మీదే ఆక్సిజన్ తయారు చేసే పద్ధతుల కోసం సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే మనం ముందు వీడియోలో చెప్పుకున్న మాక్సీ డివైస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ నుండి ఆక్సిజన్ని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది గంటకి సుమారుగా 10 గ్రాముల ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేయగలదు. ఇది ఒక మనిషికి 15 నిమిషాల పాటు పీల్చడానికి సరిపోతుంది. ఇలాంటి మాక్సీ డివైస్ని ఎక్కువ కెపాసిటీ ఉండేలా 100 రెట్లు పెద్దదిగా తయారు చేసి దీనిని ఆస్ట్రోనాట్స్ మార్స్ మీదకు వెళ్ళడానికి 2 సంవత్సరాల ముందే దానిని అక్కడికి పంపించి ఆక్సిజన్ని తయారు చేసి దానిని ట్యాంకుల్లో స్టోర్ చేయాలనే ఆలోచనలో నాసా ఉంది. ఈ ఆక్సిజన్ పీల్చడానికే కాకుండా ఫ్యూయల్గా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వాటర్. మార్స్ ల్యాండింగ్ అయినప్పుడు ఆస్ట్రోనట్స్ కోసం కొంతవరకు వాటర్ని తీసుకువెళ్ళినా కానీ అక్కడ నివాసం ఉన్నంత కాలానికి సరిపడే నీరు తీసుకువెళ్ళడం కష్టం. అందుకే మార్స్ మీదే నీటిని ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో ఉంది నాసా. ఎందుకంటే మార్స్ ధృవాల వద్ద కావాల్సినంత నీరు మంచు రూపంలో గడ్డకట్టి ఉంది. దానిని కరిగించవచ్చు. అలాగే చాలా ప్రాంతాల్లో కొన్ని మీటర్ల లోపల నీరు ఉండే అవకాశం ఉందట. సో ఆ ప్రాంతాన్ని డ్రిల్ చేసి వాటర్ని బయటకు తీయవచ్చు. అంతకన్నా ముందు వాటర్ని రీసైకిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంతెందుకు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోని ఆస్ట్రోనాట్స్ వాళ్ళ యూరిన్, చెమట, చివరికి వాళ్ళ విడిచిన శ్వాసలో ఉండే తేమని కూడా రీసైకిల్ చేసుకుని తాగుతారు. అలా రీసైకిల్ చేసిన వాటర్ మన భూమి మీద ఇప్పుడు మనం తాగుతున్న మినరల్ వాటర్ కన్నా ప్యూర్గా ఉంటుందట. నెక్స్ట్ ఫుడ్. మార్స్ మీద నివాసం ఏర్పరచుకున్న తర్వాత కొంతకాలానికి సరిపడా ఆహారం తీసుకువెళ్ళగలం. కానీ అక్కడ కాలనీగా ఏర్పడిన తర్వాత ప్రతిసారి భూమి నుండి ఫుడ్ పంపడం కష్టం. అందుకే సొంతంగా పండించుకోవాల్సి ఉంటుంది. అది కూడా మార్స్ అట్మాస్ఫియర్ విషపూరితంగా ఉంటుంది కాబట్టి భూమి మీదలాగా ఓపెన్గా పండించలేం. ఒక క్లోజ్డ్ అండ్ సీల్డ్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో మట్టి అవసరం లేకుండా పండే హైడ్రోఫోనిక్స్ అండ్ ఏరోపోనిక్స్ పద్ధతిలో పండించవలసి ఉంటుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లలో పాలకూర, ముల్లంగి, క్యాబేజీ, టొమాటో, క్యూకంబర్స్, స్ట్రాబెర్రీస్ వంటి వాటిని ఈ విధంగా పండిస్తున్నారు. నెక్స్ట్ పవర్. మార్స్ మీద పవర్ జనరేట్ చేయడానికి సోలార్ పవర్ సరిపోదు. ఎందుకంటే భూమితో పోల్చుకుంటే మార్స్ సూర్యుడి నుండి చాలా దూరంగా ఉంది. కాబట్టి భూమి మీద వచ్చే సన్లైట్లో కేవలం 43% సన్లైట్ మాత్రమే మార్స్ మీదకి వస్తుంది.
అంత తక్కువ సన్లైట్తో పవర్ ప్రొడ్యూస్ చేయాలంటే చాలా పెద్ద పెద్ద సోలార్ ప్యానెల్స్ కావాలి. అది కూడా కేవలం పగటిపూట మాత్రమే పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాదు మార్స్ మీద ఎప్పటికప్పుడు ఇసుక తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఈ ఇసుక తుఫాన్ల వల్ల వచ్చిన దుమ్ము ధూళి కొన్ని నెలల పాటు అలాగే గాలిలో ఉంటాయి. కాబట్టి ఆ టైంలో సన్లైట్ సరిపోక ఎలక్ట్రిసిటీ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. అందుకే కేవలం సోలార్ మీద ఆధారపడకుండా చిన్న చిన్న ప్లూటోనియం రియాక్టర్లను వాడి న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా పవర్ని ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఉన్న వాటిలో ఇదే బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ అట్మాస్ఫియర్. మనం ముందే చెప్పుకున్నాం, మార్స్ మీద సరైన అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల సూర్యుని నుండి వచ్చే రేడియేషన్ అలాగే స్పేస్ నుండి వచ్చే హై ఎనర్జీ పార్టికల్స్ వంటి వాటికి ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అయితే సెల్స్ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రేడియేషన్ నుండి కాపాడే షీల్డ్ ఉన్న స్పేస్ సూట్లలో కానీ స్పేస్ షిప్లలో మాత్రమే ఉండాలి. కానీ ఒకవేళ మార్స్ మీద నివాసం ఏర్పరచుకోవాలనుకుంటే ఈ రేడియేషన్ నుండి తప్పించుకోవాలంటే మార్స్ మీద నేల లోపల సుమారుగా 3 మీటర్ల లోతులో అండర్ గ్రౌండ్లో నివాసం ఏర్పరచుకుంటే ఈ రేడియేషన్ నుండి తప్పించుకోవచ్చు. అయితే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మార్స్ నేల లోపల లావా ప్రవహించడం వల్ల న్యాచురల్గా ఏర్పడిన సొరంగాలున్నాయి. సో వాటిలో షెల్టర్ని ఏర్పాటు చేసుకోవచ్చని సైంటిస్టులు అనుకుంటున్నారు. ఇప్పటికే నాసా కూడా ఈ రేడియేషన్ని తట్టుకునేలా ఉండే 3D ప్రింటింగ్ షెల్టర్లను డిజైన్ చేస్తుంది. ఈ 3D ప్రింటర్లు మార్స్ మీద మట్టిలో ఉండే మెటీరియల్స్ని యూజ్ చేసి 3D ప్రింటెడ్ షెల్టర్లను నిర్మిస్తుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్. మార్స్కి భూమికి మధ్య ఇన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల మార్స్ మీద ఉన్నవాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో కానీ ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ వంటి సమయంలో ఏదైనా సలహా కోసం భూమి మీద ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే రియల్ టైం కమ్యూనికేషన్ సాధ్యపడదు, చాలా టైం పడుతుంది. జస్ట్ మార్స్ మీద ఉన్నవాళ్ళు ఏదైనా మెసేజ్ని పంపిస్తే అది భూమిని చేరుకోవడానికి కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. మళ్ళీ భూమి నుండి పంపిన రిప్లై మార్స్కి చేరుకోవడానికి మరొక 20 నిమిషాల సమయం పడుతుంది. మొత్తం 40 నిమిషాల డిలే ఉంటుంది. కాబట్టి మార్స్ మీద ఉన్నవాళ్ళు ఎక్కువగా భూమి మీద డిపెండ్ అవ్వడానికి ఉండదు. అందుకే అక్కడికి పంపే రోవర్స్, మిషన్స్, సిస్టమ్స్ ఇవన్నీ కూడా సెమీ ఇండిపెండెంట్గా పనిచేసేలా ఏఐని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. కాబట్టి అక్కడి వాళ్ళు ఏఐ అసిస్టెంట్ల సహాయం తీసుకోవచ్చు. అందుకే నాసా ఈ కమ్యూనికేషన్ మరింత ఫాస్ట్గా ఉండడం కోసం ఎర్త్ అండ్ మార్స్ని శాటిలైట్ ద్వారా లింక్ చేసి వాటి మధ్య లేజర్స్ ద్వారా కమ్యూనికేషన్ జరిగేలా ప్రయోగాలు చేస్తుంది. దీని ద్వారా మరింత వేగంగా కమ్యూనికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఐసోలేషన్. భూమి మీద కొంతమంది అంటార్క్టికా ఖండాలలో పరిశోధనలు చేసేవాళ్ళు ఉంటారు. సబ్మెరైన్లో క్రూ మెంబర్స్ ఉంటారు. వీళ్ళకి ఎప్పటికప్పుడు సైకాలజీని, మెంటల్ హెల్త్ని చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంతకాలం ఒంటరిగా ఉండడం వల్ల మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళని తిరిగి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి పంపిస్తుంటారు. జస్ట్ 400 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండేవారే ఒంటరిగా ఉన్నట్టు, దూరంగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. అలాంటిది భూమికి ఎక్కడో దూరంగా కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో మార్స్ మీద కేవలం కొంతమందితోనే అంతకాలం గడపడం కష్టంగా ఉంటుంది. సైకలాజికల్గా ఇష్యూస్ వస్తుంటాయి. వాళ్ళలో స్ట్రెస్ కూడా పెరిగిపోతుంది. అలాంటప్పుడు వెంటనే వాళ్ళని భూమి మీదకి పంపడం కష్టం. అందుకే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళని మాత్రమే అక్కడికి పంపాలి. అంతేకాదు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ అయినా రావచ్చు. ఎన్నో రకాల డిసీజెస్ ఉంటాయి. వాటిలో ఏ మెడికల్ ఎమర్జెన్సీ వస్తుందని మనం చెప్పలేం. అలాగని అన్ని వ్యాధులకు కావలసిన మెడికేషన్స్ అన్నీ తీసుకువెళ్ళడం సాధ్యం కాదు. ఒకవేళ ఏదైనా సీరియస్ హెల్త్ ఇష్యూ వస్తే వెంటనే అతనికి మెడికల్ హెల్ప్ అందించడం కూడా కష్టమవుతుంది. ఇలా మార్స్ మీదకి వెళ్ళిన వాళ్ళు ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మనుషులను పంపడం వల్ల ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి ముందే మనుషులను కాకుండా రోబోట్లను పంపి వాటి ద్వారా అక్కడ మనుషులకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసి ఆ తర్వాత మనుషులను పంపితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ టెస్లా ఆప్టిమస్ అనే హ్యూమనాయిడ్ రోబోట్లను మార్స్ మీదకి పంపడానికి ప్రయత్నాలు చేస్తుంది. దీనివల్ల ఎయిర్, ఫుడ్, అట్మాస్ఫియర్, ఐసోలేషన్, మెడికల్ ప్రాబ్లమ్స్ ఇలాంటి చాలా సమస్యలు ఉండవు. కాకపోతే పవర్ అండ్ కమ్యూనికేషన్ ఛాలెంజెస్ ఉంటాయి. భూమి మీద నుండి వాటిని కంట్రోల్ చేస్తూ ఆపరేట్ చేయడం కష్టం. ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాపే 20 to 40 మినిట్స్ ఉంటుంది కాబట్టి. సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏఐ వంటి టెక్నాలజీ ద్వారా వాటంతటవి డెసిషన్ తీసుకునేలా ఉండాలి. కాబట్టి ముందే మనుషులను పంపి రిస్క్ తీసుకోవడం కంటే మొదట రోబోట్లను పంపి వాటి ద్వారా అక్కడ మనుషులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఆ తర్వాత మనుషులను పంపడం అనేది నిజంగానే మంచి ఆలోచన. సో ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా కూడా జస్ట్ మార్స్ మీదకు మనుషులను పంపడం కోసం మాత్రమే. కానీ లాంగ్ టర్మ్ గోల్ వేరేగా ఉంది. అదేంటంటే ఫ్యూచర్లో గాలి, నీరు, ఆహారం కోసం భూమి మీద ఆధారపడకుండా సెల్ఫ్ సస్టైన్ అయ్యే విధంగా మార్స్ మీద పర్మనెంట్గా కాలనీని నిర్మించడం. దానికోసం మార్స్ మీద ఉన్న వాతావరణాన్ని చేంజ్ చేసి మెల్లమెల్లగా భూమి మీద ఉన్నట్లుగా మార్చాలి. అలాగే మార్స్ మీదకు వెళ్లే వారి మజిల్స్, బోన్స్ అక్కడి వాతావరణాన్ని, రేడియేషన్ని, లో గ్రావిటీని తట్టుకునేలా క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా జెనెటికల్గా డిఎన్ఏని మోడిఫై చేసి వాళ్ళని అక్కడికి పంపాలి. ఇలా ఇప్పుడు భూమి మీద ఎలా అయితే ఉందో అలా మార్స్ మీద కూడా మానవ జాతిని విస్తరింపచేయాలనేది మార్స్ మిషన్ యొక్క మెయిన్ గోల్. జస్ట్ ఒక్కసారి వెళ్ళి రావడానికే ఇన్ని ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంటే ఇక పర్మనెంట్గా అక్కడే నివాసం ఉండాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు ఇంత ఖర్చు పెట్టి మార్స్ మీదకి వెళ్ళడం ఎందుకు అంటే
ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వలన కానీ, యుద్ధాల వలన కానీ, అనారోగ్యం వలన కానీ, లేదా మరే ఇతర కారణాల వలన కానీ భూమి మీద ఉన్న మానవజాతి మొత్తం అంతరించిపోతే కనీసం మార్స్ మీద అయినా సరే మానవజాతి బ్యాకప్లా ఉంటుందని, కాబట్టి ఖచ్చితంగా మానవులను మార్స్ మీదకు పంపాలని ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ మరికొంతమంది మాత్రం ఈ భూమి మీద ఉన్నట్టుగా సరదాగా బయటకు వెళ్ళలేం, ఖచ్చితంగా స్పేస్ సూట్లోనే ఉండాలి, స్వేచ్ఛగా గాలి పీల్చలేం, బ్రతికి ఉండాలంటే క్లోజ్డ్ కంటైనర్లలో ఉండాలి, భూమి మీద ఉన్నంత లగ్జరీగా అయితే ఏమీ ఉండదు. మరి ఇలాంటి జీవితం అవసరమా? దీనికి బదులు మార్స్ మీదకు పంపడానికి పెట్టే డబ్బుతో భూమినే కాపాడుకుంటూ భూమి మీద ఉన్న సమస్యలను సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని మరికొంతమంది వాదిస్తున్నారు. ప్రస్తుతానికైతే మార్స్ మీద నివాసం ఏర్పరచడం కాదు, జస్ట్ ఒకసారి వెళ్ళి వస్తే చాలు, అదే పెద్ద అచీవ్మెంట్ అనుకోవచ్చు. మరి మార్స్ మీద మొదటిసారిగా మనిషి ఎప్పుడు కాలు పెడతాడో మనం వేచి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? మార్స్ మీద మనిషి నివాసం ఏర్పరచుకోవడం కరెక్టా కాదా అనేది క్రింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు స్పేస్కి సంబంధించిన టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో జర్నీ ఆఫ్ ద యూనివర్స్ అనే సిరీస్ చేశాను. దీనిలో విశ్వం పుట్టుక నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందనేది మొత్తం క్లియర్గా ఉంటుంది. ఆ సిరీస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డేటా సైన్స్ నేర్చుకోవాలనుకునే వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేసి రిజిస్టర్ అవ్వండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.